ఇది ఒకటే నా కోరిక. నాకేదో ముఖ్యమంత్రి పదవి నాకెందుకు, నేను లేనా ముఖ్యమంత్రిగా? ఏమమ్మా మీకు తెలుసు కదా, మనకు ఆ నియోజకవర్గానికి ఎప్పుడు వచ్చినా ముఖ్యమంత్రిగానే వచ్చాను కదా, 14 ఏళ్ళు వచ్చాను కదా, మిగిలిన సమయం అంతా అపోజిషన్ లీడర్గానే వచ్చాను కదా. కాబట్టి ఈరోజు నాకు పదవి కాదు ముఖ్యం, రాష్ట్రం ముఖ్యం, ప్రజలు ముఖ్యం, మీకు జరిగిన అన్యాయం ముఖ్యం. ప్రపంచం అంతా దూసుకెళ్తా ఉంది, మనం మాత్రం వెనక్కి రివర్స్లో పోతున్నాం. అది నా ఆవేదన. ఇంకో పక్క దోపిడీ జరుగుతూ ఉంది. నేను ఆ విషయాలని మళ్ళీ మాట్లాడతా. నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, సబ్జెక్ట్ నేర్చుకోండి. మీరు ప్రతిరోజు ఒక 10 నిమిషాలు ఎక్కడున్నా మీరు శ్రద్ధ పెడితే మగవాళ్ళ కంటే ఓపికగా చెప్పే శక్తి, మగవాళ్ళ దగ్గర ఇన్న వాళ్ళను కూడా వినిపించే శక్తి మా ఆడబిడ్డలకు ఉంది. ఆ విషయంలో నాకు ఏమాత్రం అనుమానం లేదు. నేను చాలా ఎన్నికల్లో చూశాను, ఆడబిడ్డలు మనసు పెట్టినప్పుడు కూడా గెలుపు తెలుగుదేశం పార్టీదే, గెలుపు న్యాయందే, గెలుపు ధర్మానిదే. ఆ ధర్మాన్ని కాపాడమని, న్యాయం కోసం ముందుకు రమ్మని, అది మన నియోజకవర్గంలో ప్రారంభమైంది. ఇది ఒక ఉద్యమం. ఈ ఉద్యమాన్ని లాజికల్గా తీసుకెళ్ళి మీరు పనిచేయండి. ఇంకొక విషయం కూడా చెప్తున్నా, నేనేదో ఎన్నికల కోసం మిమ్మల్ని అడిగేసి వెళ్ళిపోవడానికి రాలా. ఈరోజు నేను మిమ్మల్ని చెప్పేది, ప్రతి ఒక్కరిని ఒక షీట్కు ఒకరిని పెట్టుకున్నాం మనం. అంటే 60 ఓట్లకు ఒక వ్యక్తిని పెట్టుకున్నాం. అందులో 20 కుటుంబాలు ఉంటారు. ఆ 20 కుటుంబాలకు ఒక ప్రతినిధిని పెడితే అందులో మా ఆడబిడ్డలే ఎక్కువ ఉండాలి. మీరే ఉంటే మీరు బాగుపడమే కాకుండా ఆ 20 కుటుంబాలని బాగు చేసే బాధ్యత మీకే అప్పచెప్తా. ఏం చేయాలని నేర్పిస్తా. మీ ద్వారా వాళ్ళ జీవితాల్లో కూడా వెలుగు తీసుకొచ్చేదానికి శ్రీకారం చుడతామని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. దానికి నాంది రేపు ఎన్నికలు. కల్లబుల్లి మాటలు చెప్తారు, మిమ్మల్ని బెదిరిస్తారు, భయపెడతారు. ఎన్నికల ముందు క్వార్టర్ బాటిల్ ఇస్తారు మీ పిల్లలకి, అవి తాగిన తర్వాత గంజా ఇస్తారు, అది అయిన తర్వాత డ్రగ్స్ ఇస్తారు. అంటే మన బతుకంతా కూడా వీళ్ళు చెప్పే ఏదో పనులు చేసి, నేరాలు ఘోరాలు చేసి మన జీవితాలు నాశనం చేసుకుంటాం. అలాంటి దానికి స్కోప్ ఇవ్వద్దని మాత్రం మిమ్మల్ని కోరుతున్నా. మీ పిల్లలను కూడా కట్టడి చేయండి. ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎవరైనా పనిచేస్తే మన కుటుంబాలకే ద్రోహం చేసినట్టు, సమాజానికి ద్రోహం చేసిన వ్యక్తులు అవుతారు. ఈ విషయం చెప్తామని గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి. అదే మరిగా వాలంటీర్లు ఉన్నారు, వాళ్ళకు కూడా చెప్పాలి. మీరు గట్టిగా చెప్పాలి, భయపడద్దండి. మీ పింఛన్లు తీయేస్తామనో, రేషన్ తీయేస్తామనో, లేకుంటే అది ఇచ్చామో ఇది ఇచ్చామని చెప్తున్నారు. ఎవరబ్బ సొత్తు కాదు, మీరు కట్టిన ట్యాక్సుల డబ్బుని 100 రూపాయలు లాక్కొని మీకు 10 రూపాయలు భిక్ష వేశారు. నేను అందుకే చెప్తున్నా, 100 రూపాయల్లో 100 రూపాయలు వేయం, దాన్ని తగ్గిస్తాం. తగ్గించడమే కాదు, వచ్చిన డబ్బులు మళ్ళా మీకు ఇచ్చి మీ ద్వారా పైకి తీసుకొచ్చే బాధ్యత, మీ ఆదాయాన్ని పెంచే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి మరొక్కసారి అందరికీ హామీ ఇస్తూ, మీరందరూ కూడా ఇవన్నీ ఆలోచించండి. ఆలోచించి నాకు రేపటి నుంచి గ్రాఫ్ పెరగాల, తెలుగుదేశం పార్టీ గ్రాఫ్. ప్రతిరోజు నేను చూస్తున్నా, ఏ ఇంట్లో ఏమనుకుంటున్నారో నాకు సమాచారం వచ్చే విధంగా ఒక మెకానిజం పెట్టాను. మీరు ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజు మన వాళ్ళు 1,00,000 ఓట్ల మెజారిటీ వస్తాయని నాకు హామీ ఇచ్చారు. కానీ నేను చూస్తే హైయెస్ట్ మెజారిటీ వస్తున్నాం, కానీ ఇంకా 1,00,000కి చేరాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలోనే ఎక్కువ మెజారిటీ వచ్చే నియోజకవర్గం కుప్పం ఈసారి రావాలి. ఆ గౌరవాన్ని మీరు కాపాడాలి. నా గౌరవాన్ని మీరు కాపాడండి. నేను మీ గౌరవాన్ని కాపాడి కుప్పం ప్రజానీకానికి ఏం చేయాలో చేసి నా నిజాయితీని నిరూపించుకుంటా. చేస్తారా? ఆడబిడ్డలను అడుగుతున్నా, సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏదో చేశానని మేము సిద్ధం అంటున్నాడు. ఏం చేశావు? నిన్నింటికి పంపించడానికి మా ప్రజలంతా సిద్ధం. అవునా కాదమ్మా ఆడబిడ్డలు? ఈరోజు కూడా మీరు చూశారు, మనకేం బస్సులు లేవు, ఆర్టీసీ బస్సులు. స్వచ్ఛందంగా మీరు వచ్చారు. ఆర్టీసీ బస్సులు పెట్టుకొని, అధికార యంత్రాంగాన్ని పెట్టుకుని బలవంతంగా తీసుకొస్తే పారిపోతున్నారు.
3 గంటలైనా ఆకలేసినా మీరున్నారంటే, ఎండ కూడా లెక్కలేదంటే, లెక్క చేయకుండా ఉన్నారంటే అది మీరు ఉండే పట్టుదల. దానికి ఓసారి నాకు అనిపిస్తుంది, నేను ఎప్పుడు మీకు రుణపడున్నా, రాష్ట్రానికి రుణపడున్నా. అందులో ఫస్ట్ రుణం మీ రుణమే. నాకు ఒక స్థావరం ఇచ్చి నన్ను మీ మనసులో పెట్టుకుని ఎప్పుడు ఎన్నికలు వచ్చినా మీరు ఒకే మాట చెప్పారు, మీరు ఎన్నికలప్పుడు రావద్దండి, మేమే ఎన్నికల్లో గెలిపిస్తాం, నామినేషన్లు మేమే వేస్తాం, అవసరమైతే ఉండి పెట్టి డబ్బులు వసూలు చేసి ఆ డబ్బులు ఖర్చు పెట్టి నన్ను గెలిపించిన ఈ కుప్పాన్ని ఏ విధంగా నేను మర్చిపోతాను, నా జీవితంలో మర్చిపోలేను. మీరెప్పుడు కూడా ఒకటే చెప్పేవాళ్ళు, మీరు ఎన్నికలప్పుడు టైం వేస్ట్ చేయొద్దండి, మీరు రాష్ట్రంలో తిరగండి, మీకోసం మేము తిరుగుతాం, గెలిచిన తర్వాత వచ్చి మాకు న్యాయం చేయండి, అభివృద్ధి చేయండి, సంక్షేమాన్ని ఇమ్మని చెప్పిన ఏకైక ప్రజానీకం మన కుప్పం నియోజకవర్గం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అలాంటి వారి కోసం తప్పకుండా ఈ 5 ఏళ్ళు అన్నీ చేసుకుందాం, ధైర్యంగా ఉండండి. నేను మళ్ళా చెప్తున్నా మీ అందరికీ, ఈ రోజుటి నుంచి మీరు ఎంతమందిని కన్విన్స్ చేస్తున్నారో నా కంప్యూటర్ రికార్డ్ అయిపోతుంది. ఎవరెన్ని చెప్పినా మీరు లెక్క పెట్టుకోవద్దండి, ఒకే మాట చెప్పండి. ఎవరన్నా చెప్తే మా చంద్రన్న చెప్పాడు, ఎవరైనా మా జోలుకు వస్తే సైకిల్ స్పీడ్ వేస్తాం, తొక్కుంటా వెళ్ళిపోతాం అని మరొకసారి మీరు చెప్పండి. ఆ తర్వాత ఎవరినో వస్తే ఆ పని చేయండి. కొంతమంది తాగుబోతు వస్తే పచ్చడి చేసి ముందుకెళ్ళిపోదాం. మనం చేద్దామా లేదా? ఎవరి జోలుకు మనం రాము, పోతామా? జోలుకు వస్తే మాత్రం వదిలిపెట్టాం. చెయ్యాలా లేదా? ఇది ధర్మాన్ని కాపాడడానికి మనమందరం కూడా మన బాధ్యత మనం నెరవేర్చాల్సిన అవసరం ఉంది. అది చేయాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటూ మరొక్కసారి ఈ రోజు మాత్రం మిమ్మల్ని చూస్తే ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది, కానీ మళ్ళా మీరు ఫోన్ చేయాలి, మీటింగ్ రావాలి. మిగిలిన విషయాలను నేను ఎక్కడ చెప్తాను. మన నియోజకవర్గానికి ఏం చేస్తాం, రాష్ట్రానికి ఏం జరిగింది, ఎంత అన్యాయం జరిగింది, ఆ విషయాలు కూడా మనం మాట్లాడుకుందాం. మరొక్కసారి పేరు పేరున ప్రతి ఒక్కరికి అభినందన తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు. జై హింద్. దయచేసి అందరూ మహిళలందరూ ఇక్కడ పార్టీ ఆఫీస్ దగ్గర ఏర్పాటు చేసిన భోజనాలు చేసి అక్కడ బహిరంగ సభకు రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.